డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కర్మ సిద్ధాంతానికి సంబంధించి, లా ఆఫ్ కర్మాస్కి సంబంధించి ఒక అద్భుతమైన లాని మీ ముందుకి ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. లా ఆఫ్ హియర్ అండ్ నౌ. లా ఆఫ్ హియర్ అండ్ నౌ అనే అద్భుతమైన లా కర్మ సిద్ధాంతంలో లిఖించబడి ఉన్నది. అండ్ దానికి, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి, మీరు తప్పిస్తున్న సంకల్పిస్తున్న విశ్వ జ్ఞానం కొరకు, విశ్వ దర్శనం కొరకు ఏమి కనెక్షన్ ఉంది, ఇది మీ నిజ జీవితంలో ఆచరణలో పెట్టడం ద్వారా విశ్వ దర్శనం ఎలా జరుగుతుంది, అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి ఎలా ఆహ్వానించబోతా ఉన్నారు అన్న సీక్రెట్స్ని ఈరోజు మనం తెలుసుకుందాం. కర్మ సిద్ధాంతంలో ఏంటి లా అంటే, లా ఆఫ్ హియర్ అండ్ నౌ అనే ఒక అద్భుతమైన లా. అంటే ప్రజెంట్ మూమెంట్ గురించి మనం ఆలోచించాలి. ఈ రోజు, ఈ నిమిషం, ఈ క్షణం మీ చేతిలో ఉంది. చాలామంది జీవితాన్ని ఎలా గడిపేస్తున్నారంటే, పాస్ట్లో ఒక సంవత్సరం క్రితమో, ఒక నెల క్రితమో, 2 నెలల క్రితమో, లేదా కొన్ని సంవత్సరాల క్రితమో కొన్ని చెడ్డ విషయాలు మన జీవితంలో జరిగాయి. చెడు సంఘటనలు ఎదుర్కొన్నారు. బాధ అనేదాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. అది ఇంకా విడిచిపెట్టట్లేదు మీరు. అది ప్రాబ్లమ్. ఆ పాస్ట్ ఓల్డ్ బ్యాగేజెస్ని ఇంకా కంటిన్యూ చేస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారు. లా ఆఫ్ హియర్ అండ్ నౌ అనే సిద్ధాంతాన్ని మీరు నిజ జీవితంలో ఆచరణలో పెట్టకపోతే విశ్వదర్శనం జరగదు. 2 కాదు 10 సంవత్సరాలు పట్టుకొని ఎఫర్మేషన్ చేయండి, విజువలైజేషన్ చేయండి, మేనిఫెస్టేషన్ చేయండి, బూడిద యాష్ రిజల్ట్ రాదు. మీరు మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న ముందే మీరు దీనికి డిసైడ్ అవ్వాలా. లా ఆఫ్ హియర్ అండ్ నౌ అనే సిద్ధాంతాన్ని నేను ఈ క్షణం నుండి నా నిజ జీవితంలో ఆచరణలో పెడతాను అని మీకు మీరు ఒక సంకల్పించాలి. ఓల్డ్ బ్యాగేజెస్ని పట్టుకుంటూ ముందుకు వెళ్తే ఎలా అద్భుతమైన జీవితం ఉంటుంది. ముందు గొయ్య వెనక గొయ్య అన్నట్టు అవుతుంది జీవితం. పాస్ట్ ఈజ్ పాస్ట్. రివర్ నెవర్ రివర్స్. రివర్ ఎప్పుడు వెనక్కి రాదు. రివర్ ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీ జీవితంలో కూడా మీరు వెళ్ళాల్సింది ముందుకే, వెనక్కి కాదు. వాల్ క్లాక్ ఎప్పుడైనా మీ ఇంట్లో గడియారం రివర్స్లో తిరగడం ఎప్పుడైనా చూసారా? నో. జీవితంలో ముందుకు వెళ్ళాలి. మరి పాస్ట్ని పట్టుకుంటూ, ఆ చెడు కర్మల్ని పట్టుకుంటూ, చెడు ఆలోచనలు పట్టుకుంటూ, మీ జీవితంలో మీకు బాధ పెట్టిన సంఘటనలు గుర్తు పెట్టుకుంటూ జీవితాన్ని గడిపిస్తే వర్తమానం ఎత్తిపోతుంది, భవిష్యత్తు ఎత్తిపోతుంది. ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తే అబసెస్ కూడా అవ్వకూడదు. డోంట్ అబసెస్ విత్ ద ఫ్యూచర్. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకు? విశ్వమే మీకు సహకరిస్తుంది, ప్రకృతే మీకు అనుకూలంగా ఉంది, విశ్వ దర్శనం మీకు జరిగింది, మిమ్మల్ని నడిపిస్తున్న శక్తి దైవశక్తి మరియు విశ్వశక్తి మరియు గురువుల యొక్క ఆశీర్వాదాలు. ఇంకేంటి ప్రాబ్లమ్? హియర్, ఇక్కడ, నౌ, ఇప్పుడే. ఈ సిద్ధాంతాన్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 100% ఫాలో అవ్వాలి. అప్పుడు మాత్రమే అద్భుతమైన విశ్వదర్శనం జరుగుద్ది. ఎఫర్మేషన్స్ మాట దేవుడు ఎరుగు. లా ఆఫ్ హియర్ అండ్ నౌ అనే సిద్ధాంతాన్ని మీరు ఫాలో అయితే కొన్ని చెడు కర్మలు కూడా ఎగిరిపోతాయి. ఎలా? జరిగిన సంఘటనలు తలుచుకుంటూ బాధపడితే ఏ భావనని కలిగి ఉంటారో, హియర్ అండ్ నౌ, ఇప్పుడు, ఈ క్షణం, ఏ భావనని కలిగి ఉంటే అదే మీరు ఆకర్షిస్తారో అని విశ్వం చెప్తుంది. విశ్వజ్ఞానంలో నిగూఢంగా దాగి ఉన్న అంశం ఏంటి? ఇప్పుడు ఏ భావన నేను కలిగి ఉంటే, ఎటువంటి భావనని అనంత విశ్వంలోకి విడుదల చేస్తే అదే నేను పొందుతానని విశ్వం చెప్తుంది. మరి పాత జరిగిన సంఘటనలు తలుచుకుంటూ ఉంటే మీరు పాత సంఘటనే మీ భావన. మరి ఆ నెగిటివిటీ భావన ఇప్పుడు కలిగి ఉంది, ఆ నెగిటివిటీనే విడుదల చేస్తున్నారు. దెన్ యూ విల్ రిసీవ్ దట్ నెగిటివ్. సో ఇమ్మీడియట్గా మీరు స్టాప్ చేయాలా, క్విట్ చేయాలా. లా ఆఫ్ హియర్ అండ్ నౌ అనే సిద్ధాంతాన్ని 110% మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే విశ్వదర్శనం జరుగుతుంది. అప్పుడు మాత్రమే అనంత విశ్వ సంపద మీ గృహంలోకి రావడానికి విశ్వ సంపద ఒక స్టెప్ తీసుకుంటుంది. బట్ మీరు ఫాలో అవ్వాల్సిన అంశం ఏంటి? హియర్ అండ్ నౌ, ఇప్పుడు, ఇక్కడే. విశ్వదర్శనం కొరకు ఆలోచించండి. వదిలేయండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఓల్డ్ బ్యాగేజెస్ని రిమూవ్ చేయండి. దానికి మీరు రెడీ అయితే ఐ లవ్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ఐ లవ్ యూ యూనివర్స్ అని కామెంట్ చేస్తే మీరు మనస్ఫూర్తిగా, మనసా వాచా కర్మణ, హార్ట్ చక్రం మీద లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ అండ్ పెట్టుకొని, మై డియర్ యూనివర్స్ ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కామెంట్లో ఐ లవ్ యూ అని టైప్ చేస్తే యూనివర్స్ మీకు రెస్పాండ్ అవుతుంది ఐ లవ్ యూ అని చెప్పి. యూనివర్స్కి మనం థ్యాంక్ యూ చెప్తాం, మనం ప్రేమను చూపిస్తాం. యూనివర్స్ నుంచి ప్రేమని పొందడం స్టార్ట్ అయితే మీకు మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుంది. యూనివర్స్ మీకు వినాలి, మీకు స్పందించాలి. మీకు స్పందిస్తుంది, మీకు సహకరిస్తుంది. ఆశీర్వాదాలు కూడా ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంది. ప్రొవైడెడ్ మీరు రెడీగా ఉన్నారా? హియర్ అండ్ నౌ అనే కర్మ సిద్ధాంతాన్ని, ఈ సంకేతాన్ని,
ఈ జ్ఞానాన్ని మీ నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నారా లేదా అన్నది విశ్వం చెక్ చేస్తుందమ్మా. హియర్, ఇక్కడే, నౌ, ఇప్పుడే అన్న సిద్ధాంతం అద్భుతంగా కర్మ సిద్ధాంతంలో లిఖించబడి ఉన్నది. ఈ లా మీరు ఫాలో అవ్వడానికి రెడీ అయితే ఐ లవ్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. అలానే మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్లో మీ లొకేషన్ని టైప్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే ఈ మేనిఫెస్టేషన్కి సంబంధించి విశ్వజ్ఞానం, విశ్వదర్శనం, విశ్వశక్తులకు సంబంధించి, డబ్బు సంపదకు సంబంధించి, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి ఈ అనంత విశ్వశక్తి ద్వారా మీరు ఏదైతే ఆకర్షిద్దాం అనుకుంటున్నారో దానికి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో టైప్ చేయండి. నా టీం నా వరకు తీసుకొస్తారు. 100% నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల్ని దానికి జోడిస్తూ నేను మీకు సీక్రెట్స్ని రివ్యూల్ చేస్తానని మాటిస్తా ఉన్నా. అండ్ అలానే చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. సో విశ్వం ఆశీర్వదించింది. మీ అందరి ఉన్నత కొరకు మీ అందరికీ విశ్వం ఒక అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు మేము కండక్ట్ చేయబోతున్నా, మేము జరిపిస్తున్న, విశ్వం జరిపిస్తుంది, మేము ఆచరిస్తున్నాం అంతే. ఇప్పుడు ఏదైతే కమింగ్ ప్రోగ్రామ్ ఉందో విశ్వదర్శనం మీ జీవితంలో జరగడం కొరకు విశ్వం ఇచ్చిన సంకేతం అని గ్రహించండి. ఎందుకంటే జరగబోతున్న ప్రోగ్రామ్ మీ కొరకు. ఈ వీడియో చూస్తూ ఉన్నారా? ఇప్పుడు నా మాట మీకు వినిపిస్తూ ఉందా? నేను మీకు కనిపిస్తూ ఉన్నాను? దిస్ ఈజ్ అన్ యూనివర్సల్ సైన్. ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ యూ, మీ కొరకే. ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా మేనిఫెస్టేషన్ స్టఫ్ మీ నిజ జీవితంలో మీ ఎవ్రీ సింగిల్ సెల్లో మేనిఫెస్టేషన్ అలవాటు అయిపోతే అద్భుతమైన ఫ్యూచర్ మీదే. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలవబోతూ ఉన్నాం. ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్ని, యాన్షియంట్ టెక్నిక్స్ని, తంత్రాస్ని, ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని, డిజాల్వింగ్ ప్రాక్టీసెస్ టెక్నిక్స్ని, మేనిఫెస్టేషన్కి సంబంధించి సీక్రెట్స్ని, ఎనర్జీస్ని, వైబ్రేషన్స్ని, ఫ్రీక్వెన్సీస్ని పాజిటివ్ వేలో ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి ప్రతిరోజు అన్న సీక్రెట్స్ని, డబ్బుని సంపాదించాలి అంటే ఎటువంటి ఫ్రీక్వెన్సీస్ని మీరు విడుదల చేయాలి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి కొరకు ఎటువంటి ఫ్రీక్వెన్సీస్ని విడుదల చేయాలి, జాబ్ మేనిఫెస్టేషన్ ఎలా, బిజినెస్ మేనిఫెస్టేషన్ ఎలా, ఒక స్పెసిఫిక్ పర్సన్ని మేనిఫెస్టేషన్ చేయడం ఎలా, మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ చేయడం ఎలా, ఇలా ఎన్నో నిగూఢంగా దాగి ఉన్న రహస్యాల్ని మీకు చెప్పడమే కాకుండా మీ ద్వారా ఎన్నో సాధనలు, ఎన్నో ప్రక్రియలు, లైవ్లో ఎన్నో మేనిఫెస్టేషన్కి సంబంధించి కొన్ని మెడిటేషన్స్, గైడెడ్ మెడిటేషన్స్ మీ అందరి ద్వారా చేయించడానికి విశ్వం ఆజ్ఞాపించింది. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు లోక కళ్యాణం కొరకు, మీ ఉన్నత కొరకు అడుగులు వేస్తున్నాము. అదే కర్తవ్యం అని భావిస్తూ అడుగులు వేస్తున్నాము. కమెంట్ జాయినర్స్. ఏదో జన్మలో ఏదో రుణం ఉంటే కానీ నా మాట మీకు వినిపించదు, నేను కనిపించను, మీరు నాకు ప్రోగ్రామ్స్లో పరిచయం అవ్వరు. ఏదో రుణం, అదే లా ఆఫ్ డివైన్ వనస్, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఏదో జన్మలో ఏదో రుణం ఉంటే కానీ ఇలా మీరు నేను కలుసుకునే ఛాన్స్ రాదు. అండ్ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు మీ అందరికీ ఉంటే గనక ఆ దైవ కార్యంలో మిమ్మల్ని నన్ను మళ్ళీ కలవబోతా ఉంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్సెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనసా వాచ కర్మన ఆజ్ఞాపిస్తున్నాను. విశ్వానికి ప్రాధేయపడతా ఉన్నా. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్సెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. జై హింద్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.